ప్రభుత్వ పాఠశాలలు రోజురోజుకి కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీతో ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్నాయి. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు విద్యాశాఖ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగి సత్ఫలితాలను ఇస్తుండటంతో అటు అధికారులు ఇటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు, విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫేస్ రికగ్నిషన్ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని పాఠశాలల్లో గత నెల రోజుల నుంచి స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థి ఫోటోను ఉపాధ్యాయులు తమ వద్ద ఉన్న యాప్లో మొబైల్ ఫోన్ యాప్ ద్వారా తీసి నమోదు చేస్తున్నారు. ప్రతి తరగతి ఉపాధ్యాయుడికి ఈ యాప్ను అందుబాటులో ఉంచారు. క్లాస్ టీచర్ తమ దగ్గర ఉన్న ఫోన్ ట్యాబ్ ద్వారా విద్యార్థి వద్ద కెమెరా ఉంచగానే పేరు, తరగతి వివరాలు ఫోన్లో కనిపిస్తాయి. మన గవర్నమెంట్ ఈ ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చిన తర్వాత మా స్కూళ్ళల్లో కూడా అటెండెన్స్ పర్సంటేజ్ చాలా పెరుగుతోంది, బాగా పెరిగింది కూడా మా దగ్గర కూడాను. మళ్ళీ పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది. మన కలెక్టర్ గారు కూడా ఒక వారం రోజులు రాకపోతే వాళ్ళ పేర్లు తీసేసేయమని అన్నట్టుగా విన్నాము మేము. అందువల్ల ఏమైందనంటే పేరెంట్స్లో కూడా భయం పెరిగి పిల్లలందరినీ కూడా ఇన్ టైంలో పంపిస్తున్నారు. దాంతో పిల్లల్లోనూ పేరెంట్స్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. సో వాళ్ళ ఎఫ్ఆర్ఎస్ పెరగడం వల్ల విద్యార్థులు కూడా ప్రతిరోజు స్కూల్కి రావడం వల్ల వాళ్ళు అన్నీ కూడా నేర్చుకోగలుగుతున్నారు. వాళ్ళు నేర్చుకుని అర్థం చేసుకొని మంచిగా చదవగలుగుతున్నారు. వాళ్ళు ప్రతిరోజు టీచర్ తన తరగతి గది వద్ద విద్యార్థుల ఫోటోలు తీసుకుంటూ లోపలికి పంపిస్తారు. అంతేకాకుండా టీచర్ల హాజరు కూడా పక్కాగా నమోదయ్యే విధంగా వారి ఫోటోలను కూడా ప్రతిరోజు ఈ యాప్లో నమోదు చేస్తున్నారు. ముఖ గుర్తింపు నమోదు ప్రక్రియ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల పేర్లు, తరగతి ఇలా అన్ని వివరాలు ఈ యాప్లో ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాక అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. స్టార్ట్ చేయడం వలన పిల్లల్లో చాలా ఎబిలిటీగా రావడం, డైలీ స్కూల్కి రావడం అవన్నీ పెరిగింది. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట. ఒకవేళ మేము ఇంతకుముందు మేము కాల్ చేసి రండి అంటే వస్తున్నాం టీచర్ అనేది కొంచెం నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఇలా ఎఫ్ఐఆర్ఎస్ రావడం వలన వాళ్ళకి తెలుసు కి మేము 1 వీక్ వరకు రాకపోతే మా నేమ్ ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. సో మేము ఇంతకుముందు కొట్లాడేవాళ్ళు పేరెంట్స్ ఎందుకు తీస్తున్నారు. సో ఇప్పుడు కలెక్టర్ ఇలా యాప్ పెట్టడం వలన పేరెంట్స్ కూడా మేము చూపించడానికి మాకు ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు డైలీ వాళ్ళు రావడం, వాళ్ళు నేర్చుకోవడం మాకు కావాల్సింది. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే వెళ్దాంలే అలా ఉండేది. కానీ ఇప్పుడు కంపేర్ చేస్తే మా గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు వెన్ కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్. క్లాస్ బాగా ఉంటే పిల్లలు వింటున్నారు. ఇంతకుముందు ఏంటంటే రాకపోతే టీచర్స్కి చెప్పాలంటే కూడా పిల్లలు లేరు అనేది ఒకటి. ఒకవేళ మేము క్లాస్ స్టార్ట్ చేసిన ఒక 4-5 మెంబర్స్ ఉంటే చెప్పలేము. సో ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఉండడం వల్ల పిల్లలందరూ అటెండ్ అవుతున్నారు కాబట్టి మా సిలబస్ చెప్పడానికి లేదా వాళ్ళకి ఇంకా ఏదైనా నేర్పడానికి మాకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఫేస్ రికగ్నిషన్ యాప్ రాకముందు విద్యార్థులు 60% మాత్రమే తరగతికి హాజరయ్యేవారు. కానీ ఈ యాప్ వచ్చినప్పటి నుంచి 90% హాజరు నమోదవుతుందని ఉపాధ్యాయులు ఆనందంగా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రక్రియ మొదలయ్యాక ఉపాధ్యాయుల హాజరు శాతం కూడా పక్కాగా ఉంటుంది. ఒకరోజు రాకున్నా ఆ వివరాలు వెంటనే డీఈఓకు, కలెక్టర్కు తెలిసిపోతాయి. ఇంకోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యాలను గుర్తించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మంచినీరు, డైనింగ్ హాల్, మరుగుదొడ్ల ఏర్పాటు ద్వారా విద్యార్థులను మరింత ఆకర్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చిందో, ఫేస్ రికగ్నిషన్ యాప్ తీసుకొచ్చిందో అప్పటి నుంచి విద్యార్థుల్లో ఒక భయము, ఒక భక్తి, దాని ద్వారా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలని ఒక ఆలోచన వచ్చింది. దీని ప్రకారం తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిరోజు విద్యార్థులు హాజరు శాతం పెరుగుతుంది. ఈరోజు మా పాఠశాలలో దాదాపు 95% హాజరు శాతం ఉందంటే దీనికి కారణం ఆ యాప్ ద్వారానే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయుడు తన పిల్లలకు మంచి బోధన అందిస్తే తప్పకుండా తల్లిదండ్రుల నుంచి ఒక మంచి స్పందన వచ్చి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ప్రభుత్వము కొత్త ఉపాధ్యాయులను నియమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులు ప్రతి వారు ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్యను పెంచుకునే విధంగా కృషి చేస్తే తల్లిదండ్రులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది. లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు సరిగా పనిచేయకపోతే, ఉపాధ్యాయులు సరిగా పనిచేయకపోతే తల్లిదండ్రులు ప్రైవేట్ వైపు మొగ్గుతారు. దాన్ని బట్టి వాళ్ళ మీద ఎంతో ఆర్థిక భారం పడుతుంది. తద్వారా దేశ ప్రగతి కూడా కుంటుపడుతుంది. దయచేసి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ విద్యార్థులను దృష్టి పెట్టుకొని, సమాజాన్ని దృష్టి ఉంచుకొని పేద తల్లిదండ్రుల యొక్క
ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు మంచి బోధన చేస్తే విద్యార్థులలో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు జాయిన్ అవుతారు. తద్వారా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించిన వాళ్ళు అవుతారు, సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి వారికి గుర్తుంచుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. పాఠశాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడంతో అన్ని పాఠశాలల్లోనూ ఫ్యాన్లు, లైట్లు వెలుగుతూ విద్యార్థుల అసౌకర్యాలను దూరం చేస్తున్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ప్రయోగశాలలు, డిజిటల్ క్లాసులు కొనసాగుతున్నాయి. తమ పిల్లలు పక్కాగా స్కూల్కు హాజరవుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అన్ని పాఠశాలల్లోనూ గత నెల రోజుల నుంచి స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థి ఫోటోను తరగతి ఉపాధ్యాయులు తమ యాప్లో మొబైల్ యాప్ ద్వారా అయితే వారి యొక్క వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ మంచి ఫలితాలు ఇవ్వడంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, ఉపాధ్యాయుల హాజరు శాతం పైన అధికారులు దృష్టి సారిస్తున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HMT.